హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ టిప్ అయితే మేము ముందుకు వచ్చేసానండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది ఎంతో యూస్ఫుల్ అయ్యే టిప్ అండి. సో జనరల్గా ఆడవాళ్ళం ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్ కానీ రోల్డ్ గోల్డ్ కానీ ఐటమ్స్ కానీ వేస్తూ ఉంటాము. అవి కొన్నిసార్లు 100,000 కాస్ట్లో కూడా మనం కొంటూ ఉంటాం కదా. అవి ఒకసారి రంగు పోయి షైనింగ్ తగ్గిపోయిన తర్వాత వాటిని మూలపడేస్తుంటామండి. సో మళ్ళీ వాటిని మనం రీయూజ్ అయితే చేసుకోలేం కదా. సో ఈ రోజు ఏంటంటే ఈ వీడియోలో వాటిని మళ్ళీ చక్కగా ఆ షైనింగ్ కానీ కలర్ కానీ తెప్పించుకొని మళ్ళీ రీయూజ్ చేసుకునే వీడియో అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో ఇంతకుముందు మన ఛానల్లో వచ్చి గోల్డ్ చైన్ అలాగే బ్యాంగిల్స్ మీద గోల్డ్ పాలిష్ ఎలా చేసుకోవాలి, రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ కానీ 1 గ్రామ్ ఐటమ్స్ కానీ గోల్డ్ పాలిష్ ఎలా చేసుకోవాలనేది 2 వీడియోస్లో 2 టైప్స్ ఆఫ్ టిప్స్తో షేర్ చేస్తున్నా అండి. కాకపోతే ఆ 2 టిప్స్ కన్నా కూడా ఈజీ అండ్ సింప్లెస్ట్ టిప్ వచ్చి మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి ఈ టిప్ అనేది. మీరు జనరల్గా ఇంట్లో క్యాజువల్గా కూడా చేసేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఇవి వచ్చి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అండి. 2 టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. ఒక డిజైన్ ఉండేది, ఒకటి ప్లెయిన్. సో వీటిని ఏంటంటే ఈ 4ని నేను యూజ్ చేయట్లేదండి. ఒక డిజైన్ ఉండేది, ఒకటి ప్లెయిన్ బ్యాంగిల్ అయితే తీసుకొని సెలెక్ట్ చేసుకొని 2 పక్కన పెట్టి రెండిటి మీద మాత్రమే నేను ఈ టిప్ అనేది మీకు చేసి చూపిస్తాను. ముందుగా వచ్చి ఒక ప్లాస్టిక్ కంటైనర్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. తర్వాత నేను ఇక్కడ 2 బ్యాంగిల్స్ కి చేస్తున్నాను కాబట్టి 2 నిమ్మకాయలు అంటే 2 గాజులు, 4 గాజులు నేను 2 తీసుకుంటున్నానండి. ఒకటి డిజైన్ ఉండేది, ఒకటి కాస్త సాదాగా ఉండే బ్యాంగిల్ అయితే తీసుకుంటున్నాను. ఈ బ్యాంగిల్స్ కోసం నేనైతే 2 నిమ్మకాయలు తీసుకుంటున్నానండి. ఖచ్చితంగా నిమ్మకాయలు అయితే అవసరం. ఇవి కాస్త ఎండిపోయి ఉన్నా కూడా పర్లేదండి, అవైనా కూడా మీరు తీసుకోవచ్చు. చూడండి ఇలాగా ఇది ఒక బ్యాంగిల్ అనేది తీసుకుంటున్నాను. అలాగే ఇంకొకటి డిజైన్ ఉండే బ్యాంగిల్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇది ఎక్కువ డిజైన్ అనేది ఉంది. సో కలర్ కూడా చూసారు కదా ఎంత దారుణంగా అయిపోయి ఉన్నాయో. అంటే ఓవర్గా యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొన్నిసార్లు కోటింగ్ కంప్లీట్గా ఎగిరిపోతుందండి. వాటికి కోటింగ్ తేవాలంటే అది చాలా కష్టము. సో నేనేంటంటే మరీ మురిగ్గా అయిపోయి కాస్త షైనింగ్ తగ్గిపోయిన వాటి మీద ఈ ప్రయోగం అనేది చేసి చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడైతే నిమ్మకాయ పిండుకోవాలి. మరీ 100 రూపాయలకి లేకపోతే 150 రూపాయలకి కొన్న గాజులకి మళ్ళీ మెరుపు తెప్పించడం అంటే కష్టమేనండి. క్వాలిటీని బట్టి కూడా మనకి ఐటమ్ షైనింగ్ అనేది ఉంటుంది, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇలా నేనైతే 2 బ్యాంగిల్సే వేసానండి. మిగతా 2 బ్యాంగిల్స్ పక్కన పెట్టాను. దాంట్లోంచి ఒక గాజు, దీనిలోంచి ఒక గాజు అనేది తీసుకున్నాను. ఇప్పుడు పిండేసిన నిమ్మకాయ డొప్పల్ని చక్కగా మనం దేనికైనా రీయూజ్ చేసుకోవచ్చు అండి, పడేయకుండా. ఇప్పుడు దీన్ని వచ్చి మనం ఒక 15 to 20 మినిట్స్ వదిలేసుకోవాలండి. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా వదిలేసేసేయండి, ఇబ్బంది లేదు. సో ఇలాగా ఈ నిమ్మరసంలో వీటిని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. 15 నిమిషాల తర్వాత చూద్దాము మనకి నిమ్మరసం అనేది ఎలా అయిపోతుందో అనేది. చూడండి ఇవి వచ్చి ఒక డిజైన్ బ్యాంగిల్, ఒక నార్మల్ బ్యాంగిల్, ఈ 2 పక్కన పెట్టేస్తున్నాను. నేను రెండింటి మీద మీకు ప్రయోగం చేసి చూపిస్తున్నాను అండి. డిఫరెన్స్ అనేది తెలియాలి కాబట్టే ఇలా రెండింటినే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఒక 15 మినిట్స్ తర్వాత నిమ్మరసం అంతా కూడా నల్లగా తిరిగిపోయింది. అంటే మనకి గాజులోంచి డస్ట్ అనేది వచ్చేసింది. ఆల్మోస్ట్ షైనింగ్ కూడా వచ్చేసే గాజులు చూడండి, గమనించండి. ఇందాకటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ నీళ్ళల్లోకి నలుపు అంతా దిగిపోయిందండి. సో చూస్తున్నారు కదా. ఇలా ఒకసారి మళ్ళీ ఒక 1-2 నిమిషాలు అలా మీరు గాజుల్ని ఆ నిమ్మరసంలో రుద్దండి. మొత్తం పట్టిన మకిలంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, చాలా డిఫరెన్స్ వచ్చేసిందండి. ఒక 15 మినిట్స్ నానబెట్టగానే. చాలా సింపుల్ మెథడ్ అండి ఇది. దీనికోసం గ్యాస్ కానీ ఏ ఇతర పదార్థాలు ఏం అవసరం లేదు. జస్ట్ ఇంట్లో ఉన్న వాటితో మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి విమ్ లిక్విడ్ అండి, మీ దగ్గర విమ్ లిక్విడ్ ఉంటే వేసుకోండి. నా దగ్గర విమ్ సోప్ ఉంది, దాన్ని నీళ్ళలో కరగబెట్టి ఇలా ఆ నీళ్ళు అయితే పోసుకుంటాను. లేదా మీకు డిటర్జెంట్, బట్టలు ఉతికే డిటర్జెంట్ ఉంటుంది కదా, లిక్విడ్ కానీ పౌడర్ కానీ ఏదైనా నీళ్ళలో కలిపి అలా వేసి పెట్టేయండి. ఈ ఒక 10 మినిట్స్ అలా సోక్ అవనివ్వండి. అంటే ఇవి ఆ నీళ్ళలో ఒక 10 నిమిషాల పాటు ఉంచేసేయండి మన గాజుల్ని. నిమ్మరసం తీసుకున్నాం ఫస్ట్. నిమ్మరసంలో ఒక 15 నిమిషాలు పెట్టి తర్వాత దీంట్లో ఒక 10 నిమిషాలు ఇలా నానబెట్టండి. ఇలా చూస్తున్నారు కదా, నా దగ్గర విమ్ సోప్ ఉంటే దాని నీళ్ళలో కరగబెట్టి ఆ నీళ్ళైతే పోస్తున్నాను. మీ దగ్గర లిక్విడ్ ఉన్నా కూడా లిక్విడ్ డైరెక్ట్గా వాడుకోవచ్చండి. చెప్తున్నాను కదా, బట్టలు ఉతికే డిటర్జెంట్ పౌడర్ అయినా కానీ లిక్విడ్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 10 నిమిషాల తర్వాత ఏంటంటే మీరు వాడేసిన టూత్ బ్రషెస్ ఉంటాయి కదా, అవి తీసుకొని, ఎందుకంటే ఇది కాస్త డిజైన్గా ఉన్న బ్యాంగిల్ కాబట్టి హోల్స్ అన్నీ ఉంటాయండి. నిమ్మరసం కానీ ఏదైనా సోప్ తాలూకా ఏమన్నా ఇరుక్కున్నా కూడా వచ్చేస్తుంది. శుభ్రంగా ఇలా ఉద్దేసేయండి. చూడండి గాజులు అప్పుడే మెరుపు అనేది కనిపిస్తున్నాయి. ఇవి క్లీన్ చేయలేదు, లోపల ఉండేవి కాస్త క్లీన్ అయినాయి. ఇప్పుడు శుభ్రమైన నీళ్ళు తీసుకొని మళ్ళీ వాటిని ఒకసారి బాగా నీట్గా కడిగేసుకోవాలండి. చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో మీరే గమనించండి. ఇక్కడ నేను నిమ్మరసము అలాగే సోప్ అనేది యూజ్ చేశాను, అంతే. చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇంకా డిఫరెన్స్ తీసుకురావడానికి ప్రాసెస్ ఇంకా ఉందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను.
సో ఇప్పుడు మనం నీళ్ళలో కడిగేసాం కదండి, కాస్త తడి అనేది తుడిచేయండి. మరి నీళ్లు డ్రాప్స్గా పడకుండా కాస్త లైట్గా, తేమ అనేది ఉన్నా కూడా ఇబ్బంది లేదు కానీ మరి ఎక్కువ నీళ్ళలో ఉంచినట్టు ఉండకుండా తుడుచుకోండి. చూడండి ఎంత షైనింగ్ వచ్చేసాయి చూసారా. ఒక నిమ్మరసము విమ్ అంట్ల సోప్తో లిక్విడ్ వేసి తుడిచినందుకే ఇంత డిఫరెన్స్ అయితే వచ్చింది. చూపిస్తున్నాను కదా చూడండి, క్లీన్ చేసిన బ్యాంగిల్, క్లీన్ చైన్ బ్యాంగిల్ రెండు చూపిస్తున్నాను మీకు. చూస్తున్నారా ఎంత డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోదాం. ఇదిగోండి బ్యాంగిల్స్ చూడండి, ఆ షైనింగ్ చూసారా, క్లీన్ చేసిన తర్వాత ఎలా వచ్చేసిందో. ఆ షైనింగ్ పోతే లుక్ ఉండదండి వేసుకోవడానికి. ఇప్పుడు ఇంకొక ప్లాస్టిక్ ప్లేట్ లాంటిది ఏదైనా తీసుకోండి, దాంట్లోకి బ్యాంగిల్స్ పెట్టేసుకున్న తర్వాత పసుపు, మనం కూరలో వేసుకునే పసుపుని తీసి కాస్త తేమ ఉంటుంది కదండి, ఆ తేమ మీద ఈ పసుపుని అప్లై చేసేసేయండి. ఇది చక్కగా మంచి ఎల్లోయిష్ కలర్లోకి వస్తుందండి. గోల్డ్ కోటింగ్ అంటాం కదా, అలా కనిపిస్తుంది మీకు. సో ఈ పసుపుని ఆ తేమ మీద కాస్త గాజులకంతా అప్లై చేసేసి మళ్ళీ నీట్గా గుడ్డతో తుడిచేసేసుకోండి. అంటే లైట్గా తేమ ఉంటుంది కదా, ఆ తేమ అంతా కూడా, అలాగే ఎక్స్ట్రా పసుపు ఏదన్నా ఉన్నా కూడా అంతా పోయేలాగా ఇలాగ క్లాత్ అయితే నీట్గా తుడిచేసేసుకోండి. చూస్తున్నారు కదా. సో మీకు క్లీన్ చేసినవి, క్లీన్ చేయనివి డిఫరెన్స్ ఈజీగా చూడగలరండి, కనిపిస్తుంది కూడా మీకు లైవ్లో. ఇప్పుడు ఏం చేయాలంటే టాల్కమ్ పౌడర్, అంటే మనం ఫేస్కి యూస్ చేస్తాం కదా, పాండ్స్ కానీ ఏ పౌడర్ అయినా టాల్కమ్ పౌడర్ అండి, ఫేస్కి యూస్ చేసే పౌడర్ని తీసుకోండి. దాన్ని కాస్త గాజులకి ఇలా అప్లై చేసేసేయండి. అంతేనండి, చూస్తున్నారు కదా. సో నేను గ్రీన్ షీట్ మీద వేసి పెట్టి చూపిస్తున్నాను చూడండి. క్లీన్ చేసినవి, క్లీన్ చేయనివి డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక్కడ మనం గ్యాస్ స్టవ్ కానీ, వేడి నీళ్ళు కానీ, లేకపోతే వెనిగర్ కానీ, ఇంకే ఇతర పదార్థాలు, బేకింగ్ సోడాలు ఏం వాడకుండా జస్ట్ నిమ్మరసము, తర్వాత కొంచెం వాషింగ్ లిక్విడ్, అంటే డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ, బట్టలు ఉతికే లిక్విడ్ ఏదన్నా కూడా అది, అలాగే కాస్త మంచినీళ్ళలో కడిగేసి పసుపు, ఇంకా టాల్కమ్ పౌడర్, అంతే. ఈ 4 వస్తువులతోనే మనం వీటిని సూపర్ క్లీన్ అయితే చేసుకున్నాం. ఇలా చక్కగా మెరుపు కూడా వచ్చేసాయి, చూస్తున్నారు కదా. సో డిజైన్ గాజు చూడండి, అలాగే కాస్త సాదాగా ఉన్న గాజుని చూడండి, డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. ఒక సైడ్ క్లీన్ చేసినవి, ఒక సైడ్ క్లీన్ చేయనివి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇవి క్లీన్ చేయలేదు, చూస్తున్నారు కదా. డిఫరెన్స్ అనేది చాలా చాలా బాగా తెలిసిపోతుంది. చూడండి ఎంత అన్క్లీన్గా ఉన్నాయో, ఎంత డర్టీగా ఉన్నాయో. తర్వాత ఇవి క్లీన్ చేసినవి, వీటి షైనింగ్ చూడండి. ఓవర్గా యూస్ చేసేసి తక్కువ క్వాలిటీ బ్యాంగిల్స్కి షైనింగ్ రావాలంటే కుదరదండి. సో కాస్త క్వాలిటీ మెయింటైన్ చేసి కొంచెం కాస్ట్ పెట్టి కొన్నవైతే మనం మళ్ళీ ఇలా రీయూస్ అయితే చేసుకోవచ్చు, చక్కగా క్లీన్ చేసుకొని. చూడండి లెఫ్ట్ సైడ్ ఉన్నవి వచ్చి క్లీన్ చేయలేదు, రైట్ సైడ్ ఉన్న బ్యాంగిల్స్ వచ్చి క్లీన్ చేసినవి. డిఫరెన్స్ చూపించాలని నేను అదొక గాజు, ఇదొక గాజు అనేది తీసుకొని చూపిస్తున్నాను. చాలా సింపుల్ మెథడ్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాను అనేది. చాలా సింపుల్ వేలో అయితే తీసుకొచ్చానండి. లాస్ట్ 2 టిప్స్ కన్నా కూడా ద బెస్ట్ అండ్ ఈజీ టిప్ అండి ఇది. సో మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా. సో చాలా సింపుల్గా ఆడవాళ్ళకి ఎంతో యూజ్ అయ్యే టిప్ అయితే ఈరోజు నేను మీకు చూపించానండి. సో కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది, అందుకే నేను ఇలా క్లోజ్గా పెట్టి చూపిస్తున్నాను మీకు. డిఫరెన్స్ అనేది మీరే చూడండి, క్లీన్ చేసిన వాటికి, క్లీన్ చేయని వాటికి. నేను నిమ్మరసము, ఇక డిష్ వాషింగ్ లిక్విడ్, అలాగే కాస్త మంచినీళ్ళలో కడిగేసి పసుపు, ఇంకా టాల్కమ్ పౌడర్, అంతేనండి. ఇవే యూజ్ చేశాను, అంతకుమించి నేను ఏం వాడలేదు. చక్కగా స్టవ్తో కూడా పని లేకుండా క్లీన్ అయిపోతుంది.